వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. సార్ డీసీ గారు ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాత క్లీన్ చేయొచ్చు. లోపల వెళ్ళి కూర్చోండి. మిస్టర్ కేకే, మీకు ఇంకా 2 నిమిషాలే టైం. ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవమానాలు అవాయిడ్ చేయొచ్చు. మూర్తి, ఐ విల్ గివ్ యూ ఎ గుడ్ డీల్. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన ఏమనుకుంటావురా నీ గురించి? అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎవరికి డబ్బిచ్చేది? చంపేస్తా రాస్కల్. ఏ రండయ్య, 10 నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి. ఏమైనా చేయండి. ఆట తీస్తా. తాగున్నారు మాట్లాడినట్టావా? మూర్తి లవయ్య, తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా. సమాధానం రాదేంట్రా? ప్యాంట్ తీసుకురా. పోరా. కాళ్ళు మీద నడవాలంటే లేస్తావరా? అక్కడికి వెళ్ళి కూర్చోపా. లీడింగ్ చైన్ వేయండి ఇడికి. మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు? స్టేషన్ని క్లీన్ చేయమన్నారు. ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మామ, తప్పు చేసాం అనిపిస్తుందిరా. వదిలేరా. వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లే కానీ ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పనే? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ. పరుస్థితి ఏమన్నాడు సార్? ఏముందో చూద్దాం. సార్, నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్ సార్, ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్ ఇదిగోండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ సార్, మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. హలో, ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమైంది సురేష్? నువ్వు సార్తో మాట్లాడావా? సార్, ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడరా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్, వింటున్నారా? హలో హలో, వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారా? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్, నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి
ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్ హలో హలో. ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసిరమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి, నేను తనతో మాట్లాడాలని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో తెలియదు సార్, ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకల్లా. లీడింగ్ చైన్ తీసావయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. ఇంట్లో రత్న స్వామి, మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పు ఉండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపల కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనికి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం, మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? అయ్యో, హే కేకే కేకే. ఇట్ హర్ట్స్. వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్, హే రమేష్, హే ఎవరైనా ఇలా చేసింది? ఎందుకు రమ్మను వాడిని? రమేష్, హే రమేష్, హే పైకి రా, పైకి రావయ్యా. కేకే కేకే కేకే. సార్ ఎంత పని చేశారు? కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా? ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకొని బయటికి పో. అయ్యో కేకే కేకే కేకే. నిన్ను వాడుకొని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా? నువ్వే కావాలని చేసావా? ఉన్నాడా ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్, నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్.
డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. హలో కృష్ణమూర్తి. హలో సంతోషమేగా? ఎవరు? కృష్ణమూర్తి. ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పస్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడుగా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 hours అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ రిసీవ్డా? సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచులరే కదా, ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మూసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నారు సార్. అధికారులు చెప్పింది చేయటమే మన పని. అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్ రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా, తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం.
మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది. సార్ ఆ భయాన్ని వాళ్ళకి భయాన్ని తెప్పిస్తేనేగా. తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు, వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా, ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారి బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాం సార్. పద. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళు ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నా కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే ఇలా రండి, కిందకి పోదాం రండి. పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? సార్ కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా, ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమిందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. சொன்னபடி கேட்டிருந்தா எப்பவோ வேலை முடிஞ்சிருக்கும். సార్ రండయ్యా, వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్. పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్, కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి సార్. మీరే తినండి సార్. సంతకం పెట్టి బయలుదేరుతాం సార్, షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి, లోపలికి. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేశారా మేడం? మేం చేసాం. மூணு நாளா சாப்பிடாம இருந்தவங்களை அடிக்க மனசு வரலடா, அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லைடா, உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்?
மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு 1 நிமிஷம் டைம் தரேன்டா, அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதா? பெயின்గా இருக்கு, టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு, அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது. சத்தம் வந்துச்சு நிறுத்து. அங்க பார்த்தல்ல, நீ சத்தம் போட்டாலும் சரி கீழே விழுந்தாலும் சரி அவங்களுக்கு அடி விழும், இல்லைன்னா உனக்கு மட்டும்தான் விழும். சரியா? திரும்ப. நிறுத்து. దొంగలించలేదు సార్. మీరెంత కొట్టినా అదే కదా సార్ నిజం. உள்ள தூக்கி போடுங்க. நைட்டு இவன் கடை முதலாளியை தூக்குங்க. ఏంట్రా ఇలా కొట్టారు? ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా? మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే, ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా? మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టర్రా. మిగతా వాళ్ళందరూ దొంగిలించామని ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువుల ఇంట్లోనంట. దాదాపు ₹1 కోటి పైనేనంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా. అందుకు మేమేం చేయగలం అన్న? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు. వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు. మీరు ఒప్పుకోలేదు, అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి, వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఒప్పుకోండి. మేము దొంగతనం చేయలేదు కదా సార్. అడ్డ ఎన్నప్పని. అదేంటంటే దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు, కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు. మీరు హెల్ప్ చేయండి. పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు, జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని. అవునని ఒప్పుకోండి. 3 నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. మేము దొంగతనమే చేయలేదనుంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే? இவ்வளோ பேர் சொல்றாங்க, நீ திரும்ப திரும்ப அதையே சொல்லு. సార్, నా పేసరే సార్, ప్లీజ్ கொஞ்சம் கூட மரியாதை இல்லை. புரிய வைக்கிறேன் சார்.
పాండు 30 ఏళ్ళుగా తమిళోళ్ళని అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నానురా. నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారా. ఒప్పుకోరా. రే పాండు, నీతో ఉన్న వాళ్లకు నీ వల్ల కష్టం, నీకు పని ఇచ్చినోడికి నీ వల్ల కష్టం. వీళ్ళందరి కోసమే చెప్తున్నా. సారు రేపొచ్చి అడిగితే అవునని ఒప్పుకో. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నెమ్మదిగా జైలుకి వెళ్ళొచ్చు. జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా. రే పాండు, నన్ను సమస్యలో ఇరికించొద్దురా. కరెక్ట్గా సన్షేడ్ మీద గుడ్ మార్నింగ్ సార్. దారా எப்படி நீங்க செஞ்சு காட்டுங்க. ఏంట్రా చూస్తున్నా? ఈ సైడే కదా ఎక్కారు. ఎక్కండి. రండిరా, ఇటేపు వచ్చి సన్షేడ్ మీదకి ఎక్కారా? ఇలాగే కదా ఎక్కామని చెప్పారు. అవును సార్. ఎక్కండి. என்னடா வேடிக்கை பார்த்துட்டு இருக்க? கதவை மூடு. ஏய், அன்னைக்கு நீ தானே கையை விட்டு கதவை திறந்த, எப்படின்னு செஞ்சு காட்டு. சரி, உள்ள வந்ததுக்கு அப்புறம் என்ன பண்ணீங்க சார்? உள்ள வந்தப்போ ஒரு அம்மா படுத்திருந்தாங்கல்ல, పడుతుகிட்டு இருந்தவங்கள என்ன பண்ணீங்க? సార్ ఇక్కడ పడుకొని ఉన్నారు. నేనొచ్చి ఇదిగో ఇదిగా దీన్ని తీసి ఆయన మీద కప్పి అదిం పట్టుకున్నాను. ఓహో. రాము సార్, వెపన్స్ எங்க? దో సార్. என்ன இந்த வெப்பன் தானா சார்? இந்த கத்தி தானா? అవును సార్. யார் எடுத்தா? మురళన్న సార్. ఓ కమాన్ కమాన్ డాలి కమాన్. அந்த வெப்பன் தானா? అవును సార్. எடுத்து என்ன பண்ண? கத்தி எடுத்து என்ன பண்ண? அதான் வாழை போட்டு கழுத்தில் கத்தி வச்சு எப்படி பண்ண பண்ணி காட்டு. ఆవిడ ఇక్కడ పడుకుంది సార్. నేను ఇలా పట్టుకొని తాళాలు ఇవ్వు అని బెదిరించాను సార్. ஓஹோ, சரி. பூட்டி இருந்த பீரோவை யார் திறந்தது? నేనే సార్. அதுவும் நீ தானா? தலைவா, வா 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 வாடா தலைவா. சாவி கொடுங்க அவன்கிட்ட. இங்க எப்படி செஞ்சு காட்டுறியோ அதெல்லாம் கோர்ட்ல சொல்லணும், புரியுதா? మీరే సార్తో మాట్లాడాలి. ఓకే, చూసుకోవచ్చు కదా. దిగండి. దిగండి కేకే, దిగండి. గొడవ ఆయన కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను పోలీసునే. ఎస్, చెప్పు కృష్ణమూర్తి. సార్, కేకే కోర్టులో సరెండర్ అయ్యారు. ఇది చెప్పడానికే వారం రోజుల ముందు అక్కడికి లేవా? సిగ్గులేదు? లేదు సార్, ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా, మీరు ఆయనతో మాట్లాడితే. సరే, అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను. R2 போலீஸ் ஸ்டேஷன் ரிமாண்ட் ஆகி எங்கறீங்க? சீக்கிரம் வாங்க. இங்கதான் இருக்கோம். రేయ్, చెప్పిందంతా గుర్తుందిగా? ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్? రే, సార్ చాలా మంచివారా. ఈ కేసు మా అందరికి చాలా వదిలేస్తారు కదా సార్. సార్కి చాలా హెల్ప్ చేసినట్టురా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసి రండి. వచ్చిన తర్వాత మీకు ఆయన పని ఇప్పిస్తారా. రండి.
திருநது நீங்க தானே ஒத்துக்கிறீங்களா? ఫిఫ్టీన్ డేస్ రిమాండ్. అయ్యా మేమేం చేయలేదయ్యా, మమ్మల్ని కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు. మేమేం చేయలేదయ్యా. పోరా నీ అబ్బా, ఇక్కడ మాట్లాడుకుని ఇంకెక్కడ మాట్లాడమంటావు? నేను చెప్పేదే నిజమయ్యా. నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాడు, నీడు కోళ్ళ పొరలో పనిచేస్తున్నాడు, నీడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. మేమందరూ సంపాదించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మాకేం తెలియదయ్యా, కొట్టి ఒప్పుకోమన్నారు. ஐயா நாங்க அடிக்கலாம் இல்லையா, நல்லபடிதான் அவங்க விசாரணை பண்ணோம். ஐயா நம்பகட்டே, நம்பகட்டே ஐயா. அடிக்கலப்பா, நாங்க அடிக்கலாம் கொட்டறே చెప్పరా. అడిగే చెప్పరా, ఇప్పుడు చెప్పు చెప్పరా. సార్ హి ఇస్ మెంటల్లీ అయ్యా ఎలా కొట్టారు మీరే చూడండి బాగా చూడండి. ఎలా కొట్టారు చూడండి, బాగా చూడండి. సర్టిఫికెట్ చూపించరా చెప్పరా. అయ్యా జడ్జయ్యా, నా పళ్ళు రాలగొట్టేశారయ్యా. ఇదిగో చూడండి అయ్యా. తమిళ్ తెలియదా? అయ్యా తమిళ్ తెలుసయ్యా, కానీ మాట్లాడలేదయ్యా. யாருக்காவது தெலுங்கு தெரியுமா? నాకు తెలుసా తెలుగు. உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா? ஐயா, ஒரு அக்யூஸ்டை கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து 2வது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. Your Honor, he is an upstanding accused. There is a NBW against him. We have come on duty as a special team to arrest him, Your Honor. Your Honor, கோர்ட்டில் சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண No, Your Honor. We tried to arrest him outside the court premises only. ஆந்திராலேருந்து வந்து போலீஸை கூட்டு வர சொன்னாங்க. மேடம், ஃபர்ஸ்ட் கோர்ட் ஜட்ஜ் ஐயா ஆந்திரா போலீஸ்காரங்களை வர சொல்லியிருக்காங்க. 1ஆம் நம்பர் கோர்ட்டில் ஜட்ஜ் இப்போ உங்களை கூப்பிட்டுருக்காரு. நீங்கள் அங்கே போயிட்டு வாங்க. No, madam, this is a government interested case. If you can take favor on this. Madam, இவங்க கூட போனால் என் லைஃப்க்கு டேஞ்சர். ப்ளீஸ். அப்படி முடியாது. நாங்கள் ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம். நீங்கள் வேணால் அங்கே போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க. மூணு வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸில் உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனால் அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் கேஸில் సస్పెండ్ ఆనింగ్లా இல்லையா? సార్, ఒక వారం సొంత ఖర్చులతో ఇక్కడ ఉండడం వేస్ట్ అయిపోయింది సార్ అనుకుంటా. హలో, కృష్ణమూర్తి అతనితో మాట్లాడాను, చేసి పెడతాను. కానీ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, go ahead. ఏంటి ప్రాబ్లం? అయ్యా, నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను. మీరు సిగరెట్ కొనడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. అయ్యా, మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయని తప్పును ఒప్పుకోమంటున్నారయ్యా. సరే ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. Your Honor, they were not given a chance to tell what they wanted to, Your Honor. They were forced not to tell anything in front of you, but I accept the crime. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா, இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன யோசிக்க சொல்றியா? இங்க வந்து நில்லியா? சார், வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா, பொருள்லாம் மீட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப.